కాంగ్రెస్, బీజేపీ అండ్ అదేవిధంగా అధికార బీఆర్ఎస్ పార్టీ. ఈ 3 పార్టీలకు సంబంధించినటువంటి మేనిఫెస్టో ఏ విధంగా ఉండబోతా ఉంది? కాంగ్రెస్ 6 గ్యారంటీలు అంటూ కూడా ప్రజల్లో ముందుకు వెళ్తా ఉంది. ఈ 6 గ్యారంటీలను డిక్లేర్ చేయడంతో పాటుగా ప్రజలకు అందజేస్తామంటూ కూడా కాంగ్రెస్ చెప్తా ఉంది. మరోవైపు మేము ఇచ్చినటువంటి సంక్షేమాలే అనేకం ఉన్నాయంటూ కూడా అధికార బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక పథకాలు రాష్ట్రానికి వస్తూ ఉన్నాయి. రాష్ట్ర ప్రజలకు ఇచ్చేటువంటి పథకాల్లో చాలా వరకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలే అంటూ బీజేపీ చెప్తా ఉంది. మరి ఈసారి 2023 ఎన్నికలకు సంబంధించిన నేపథ్యంలో ఏ విధంగా మేనిఫెస్టోలు ఉండబోతా ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, పార్టీల కసరత్తులు ఏ విధంగా కొనసాగుతున్నాయి అన్నటువంటి చర్చ మనం కొనసాగిద్దాం. మనతో పాటుగా ఈరోజు డిబేట్లో పాల్గొన్నారు కుమార్ యాదవ్ గారు, బీజేపీ సీనియర్ నాయకులు, అదేవిధంగా రఘువర్ధన్ రెడ్డి గారు, బీఆర్ఎస్ అధికార బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, అండ్ బలరావ్ నాయక్ గారు, టీపీసీసీ ఎస్టీ సెల్ వైస్ చైర్మన్, ఆయన కూడా మనకు డిబేట్లో అందుబాటులో ఉన్నారు. సో ముందుగా ఇక్కడ కుమార్ యాదవ్ గారితో మొదలు పెడదాం. కుమార్ యాదవ్ గారు, సో మొత్తానికి ఎన్నికలకు సంబంధించిన నగారా ప్రారంభమైంది. మరి బీజేపీ ఇచ్చేటువంటి మేనిఫెస్టో ఏ విధంగా ఉండబోతా ఉంది? తెలంగాణ ప్రజానికానికి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో మనం చూస్తూ ఉన్నాము. మరి వారి అవసరాలకు సంబంధించినటువంటి నేపథ్యంలో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనటువంటి అనేక పథకాలు ఉన్నాయని చెప్పేసి మరి బీజేపీ చెప్తా ఉంది. మరి అవన్నిటిని కూడా బేస్ చేసుకొని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి 6 డిక్లరేషన్లతో పాటుగా మరి మీరు ఎట్లాంటి మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకురాబోతా ఉన్నారు? ముందుగా అమ్మా న్యూస్ వీక్షకులందరికీ కూడా నమస్కారం. అలాగే నాతో పాటు డిబేట్ లో పాల్గొంటున్నటువంటి మిత్రులకు కూడా నమస్కారం. వినబడుతుందా? ఎస్ కుమార్ యాదవ్ గారు, వినిపిస్తుంది, చెప్పండి. బీజేపీ త్వరలోనే తెలంగాణ ప్రజల అభివృద్ధి లక్ష్యంగా ఏ ఆకాంక్షల కోసం అయితే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో ఆ ఆకాంక్షలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో నెరవేరలేదు గనుకనే ఆ ప్రజల ఆకాంక్షలను నెరవేరే విధంగా ఆశయం కోసం అయితే ప్రత్యేక తెలంగాణని సాధించుకున్నాము. ఆ ఆశయాన్ని సాధించే దిశగా తెలంగాణలో ఉన్నటువంటి సబ్బండ జాతులను సంతృప్తి పరిచే విధంగా తెలంగాణలో ఉన్నటువంటి యువత ఆత్మాభిమానంతో, ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరగాలన్నటువంటి కోణంతో మా మేనిఫెస్టో ఉండబోతున్నది. మా సిద్ధాంతకర్త దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి అంత్యోదయాన్ని తెలంగాణ ప్రజల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా చేరే విధంగా, చిట్ట చివరి వ్యక్తికి కూడా దేశ ఫలాలు అందాలి కాబట్టి ఆ దిశలో మా బీజేపీ మేనిఫెస్టో ఉండబోతున్నది. ప్రజలందరూ కూడా దాన్ని స్వాగతిస్తూ ఉంటారు. మీరు చూస్తూ ఉంటారు, త్వరలోనే ఒక అద్భుతమైనటువంటి విజన్ తోటి తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 2014, 2018 ఎన్నికలకి వచ్చినప్పుడు ఇచ్చినటువంటి హామీలన్నిటినీ కూడా తుంగలో దొక్కి ప్రజలందరినీ కూడా నయవంచకులుగా చేసుకొని మోసం చేస్తూ ఒక నయా నిజాం లాగా ఈ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు పాలించినటువంటి విధానం ప్రజలందరూ కూడా చూసిల్లు, విసిగిపోయిల్లు. వాళ్ళ కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చినటువంటి విధానం ఇవాళ ప్రజలందరి కళ్ళ ముందు కదలాడుతూ ఉన్నది. ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వాగ్దానం చేసిందో ఇంతవరకు కూడా పూర్తి స్థాయిలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వలేక వైఫల్యం చెందింది రాష్ట్ర ప్రభుత్వం. అలాగే ఇంటికో ఉద్యోగం అన్నమాట కూడా వైఫల్యం చెందింది. తర్వాత అంటే టీఎస్పీఎస్సీ ద్వారా ఉద్యోగ భర్తీ ప్రక్రియను కూడా పూర్తి స్థాయిలో సఫలం కాకుండా విఫలమైపోయింది. అలాగే 2018 ఎన్నికలకు వచ్చినప్పుడు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పేసి ఎన్నికల హామీలో పెట్టుకున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి. ఈ 5 ఏళ్లలో కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడం అది శోచనీయం. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక స్కీములు ఇవాళ రైతు బంధు పథకం తీసుకొచ్చి రైతులకి కావలసినటువంటి అన్ని అవకాశాలను కొల్లగొట్టి కేవలం రైతు బంధు పేరు మీద
రైతుల్ని మోసం చేసినటువంటి విధానం మనం చూసినాం. ఉప ఎన్నికల సందర్భంగా కూడా దళిత బంధు అని చెప్పేసి ఒక పథకాన్ని తీసుకొచ్చి పూర్తి స్థాయిలో కూడా దళిత బంధు ఇవ్వకుండా దళితుల్ని మోసం చేసినటువంటి విధానం మనం చూసినాం. అలాగే దళితులకి 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పి అక్కడక్కడ నియోజకవర్గంలో ఒకరికో ఇద్దరికో ఇచ్చేసి ఎవరికి కూడా పూర్తి స్థాయిలో దళితులకు న్యాయం చేయకుండా దళితులని కూడా మోసం చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అలాగే ఏ ఒక్కటి ఇవాళ తెలంగాణ ప్రజల ముందుకు పోయి వారు ఓటు అడిగే నైతిక హక్కును కోల్పోయినటువంటి పార్టీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ బీఆర్ఎస్ నాయకులు ఎక్కడ చూసినా గొప్పలు చెప్పుకోవడం, మేము ఇంత చేసినాం అంత చేసినాం అని చెప్పి కేవలం గొప్పలు చెప్పుకోవడానికి పరిమితమవుతున్నారు తప్ప ఇవాళ మనం చూస్తా ఉన్నాం ఈ ఎన్నికల్లోకి ప్రచారానికి వెళ్తున్నటువంటి నాయకులందరినీ ఎక్కడికక్కడ అడ్డుకుంటా ఉన్నారు. ప్రజలందరూ ఇవాళ తెలివి పెంచుకున్నారు. ఇవాళ ఇచ్చినటువంటి మాటలు మీరు మోసపూరితమైనటువంటి మాటలు అని చెప్పేసి ఇవాళ తిరగబడతా ఉన్నారు ప్రజలు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు చరిత్ర తెలిసినటువంటి ప్రజలు, చరిత్రకారులు, ఉద్యమకారులు, పోరాట యోధులు. ఎందుకంటే మనం పోరాటం చేసి ఈ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. అదే పోరాటం ద్వారా ఇవాళ నలుగురి కుటుంబం చేతిలో బంద్ అవుతున్న తెలంగాణను విముక్తి చేసుకోవడం కోసం ప్రజలందరూ ప్రాకులాడుతా ఉన్నారు. కాబట్టి ఇవాళ తిరగబడతా ఉన్నారు. ప్రజలలో ఏ నియోజకవర్గానికి వెళ్ళినా ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేను అడ్డుకుంటా ఉన్నారు. మీరు ఎక్కడ అభివృద్ధి చేశారు, మా రోడ్లేవి, మాకు ఇచ్చినటువంటి మాటలు ఏం చేశారని చెప్పేసి ఇవాళ తిరగబడతా ఉన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ ఇలాంటి విధి విధానాలు లేనటువంటి పథకాలను ఇవాళ ప్రజల ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తా ఉన్నది. గతంలో కర్ణాటక ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను కూడా అక్కడ తుంగలో తొక్కి మళ్ళీ ఇక్కడ కూడా తెలంగాణ ప్రజల్ని మోసం చేయాలనుకునే కొన్ని పథకాలను తీసుకొస్తే ఉచిత పథకాలను తీసుకొస్తా ఉన్నది. ప్రజలకు అవసరాల మేరకు ఇవ్వాల్సినటువంటి పథకాలను ఇవాళ ప్రజల్ని సోమరిపోతులుగా చేసి ప్రజల్ని ఒక నయవంచకులుగా చేసే కుట్రలో భాగంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తా ఉన్నది. వారికి ఏం కావాలి? ప్రజలకు ఉపాధి కావాలి, ఉద్యోగ అవకాశాలు కావాలి. కానీ ఇవాళ సోమరిపోతులు చేసే విధంగా ఇవాళ ఉచితాలు అని చెప్పేసి ఇవాళ ఈ రాష్ట్రాన్ని గతంలో బీఆర్ఎస్ పార్టీ అప్లపాలు చేసింది. మళ్ళీ అదే తరహాలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తా ఉన్నది. ఎవరికి కావాలి ఉచితాలు? ఒక కుటుంబంలో ఒక ఉద్యోగ అవకాశం ఇస్తే ఆ కుటుంబం 10 కాలాల పాటు బతుకుతా ఉంటది. కానీ వారికి ఉచితంగా వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టి తిండి పెడతామేమని చెప్పేసి వాళ్ళ ఓటర్ల దగ్గర పోయి మీరు ఏం తినక్కర్లేదు, మీరు ఉదయాన్నే తిని ఉండండి, మీకు కావాల్సినవి అన్ని మేము సమకూర్చుతాం అనే ధోరణిలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ పథకాలు పెడతా ఉన్నది. ఈ రాష్ట్రాన్ని గతంలో దేశాన్ని అప్పుల కుప్ప చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. ఇలాంటి ఉచిత పథకాలు పెట్టే గతంలో ఏ ఒక్క పథకాన్ని కూడా పూర్తి స్థాయిలో అమలు పరచకుండా దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి నెత్తి మీద అప్పుల భారాన్ని మోపినటువంటి దుర్మార్గమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ ఇవాళ అదే తరహాలో మోసం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నది. కానీ ప్రజలు కూడా ఎవరు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు. ఇవాళ నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ప్రజలు విశ్వసిస్తున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తప్పిదాలన్నింటినీ కూడా ఇవాళ వాటి తప్పిదాలన్నింటినీ కప్పిపుచ్చుకొని మళ్ళీ ప్రజల దగ్గరికి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నది తప్ప ఇవాళ ప్రజలకు ఏదో న్యాయం చేయాలి, ప్రజలకు కావాల్సినటువంటి పథకాలు మాత్రమే మనం ఇవ్వాలన్నటువంటి ఆలోచన ఈ కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ చేయట్లేదు. కానీ భారతీయ జనతా పార్టీ తప్పకుండా ప్రజలకు అనుకూలంగా, ప్రజా అభివృద్ధి ధ్యేయంగా ప్రజలకు ఏమేమి కావాలి, ప్రజలు ఏ పథకాలు ఇస్తే ప్రజలు అభివృద్ధి చెందుతారో అవి మాత్రమే ప్రజలకు ఇచ్చే విధంగా భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తా ఉన్నది. గతంలో ఆడపిల్లలకు సంబంధించినటువంటి సుకన్య సమృద్ధి యోజన, గతంలో సోషల్ సెక్యూరిటీ ఈ కాంగ్రెస్ పార్టీ దాదాపు 60 ఏళ్లుగా పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ
కింది స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులకి ఏ ఒక్కరోజు కూడా సోషల్ కుమార్ యాదవ్ సెక్యూరిటీ గారు చర్చిద్దాం, ఇవ్వలేకపోయింది. పథకాల గురించి ఒక్కొక్కటి మనం చర్చిద్దాం. ఒక్కసారి బీఆర్ఎస్ మిత్రులతో కూడా మాట్లాడదాం, ఆ తర్వాత మనం పథకాలలోకి వెళ్దాం. సో బీఆర్ఎస్ నుంచి కూడా మనకు రఘువర్ధన్ రెడ్డి గారు మనకు అందుబాటులో ఉన్నారు. సో రఘు గారు, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయినటువంటి బీఆర్ఎస్ పార్టీని ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకునేటువంటి ప్రభుత్వాన్ని ఈసారి ప్రజలు బుద్ధి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు అంటూ కూడా బీజేపీ చెప్తా ఉంది. ఇక డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి కావచ్చు, నిరుద్యోగ వృత్తి కావచ్చు, ఇంటికి ఒక ఉద్యోగం కావచ్చు, ఇచ్చినటువంటి ఇలాంటి హామీలన్నీ ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ మరి ఏం చేసింది అన్నటువంటి ప్రశ్న ఈరోజు. అంతేకాకుండా రైతు బంధు, రైతు బీమా అంటూ కూడా రైతుల్ని, ఇక్కడ రైతాంగాన్ని మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వం అంటూ కూడా బీజేపీ చెప్తా ఉంది. మరి దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు? నమస్తే అండి ప్రణయ్ గారు, అమ్మ న్యూస్ వారికి, అలాగే మా మిత్రులు కుమార్ గారికి, భీమ్లా నాయక్ గారికి, నాతో పాటు పాల్గొనందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో ఆ వాటి దిశగా ఆ సంక్షేమ ఫలాలు కానీ, సంక్షేమ పథకాలు కానీ వాళ్ళ గొప్ప దార్శనికతతో ఒక దశాబ్ద కాలంలోనే శతాబ్ది అభివృద్ధి చేసినటువంటి ఘనత మా తెలంగాణ కేసీఆర్ గారు, తెలంగాణ ప్రభుత్వం. ఇప్పుడు మన ఏదైతే ఆరోపణలు చేసిరో అవన్నీ కూడా వాస్తవం కాదు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలలో కానీ, అభివృద్ధిలో కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రతి కుటుంబం నుండి ఎవరో ఒకరు బెనిఫిట్ పొందున్నారు. ఇక్కడ మన రాజకీయ నాయకులు ఏదైనా సరే వాళ్ళ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి కోసము వాళ్ళకు అనుకూలంగా మాట్లాడతారు, వాళ్ళకు అనుకూలంగా ఆరోపణలు చేస్తారు. అవన్నీ మామూలే విషయం. కానీ ప్రజలలోకి వెళ్తే ప్రజలలో ఎవరున్నారు, కోరుకుంటారు, ప్రజలను ఎవరు విశ్వసిస్తారు అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇప్పుడు సెంట్రల్లో మన భాజపా మరి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉంది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము మరి తెలంగాణకు ఏం చేసిందో మరి ఎన్నోసార్లు మా నాయకులు ఎన్నోసార్లు అడిగినాము. తెలంగాణకు ఇవ్వాల్సిన వాటా కానీ, తెలంగాణ విభజనలో తేల్చాల్సిన విషయాలు కానీ, విభజన చట్టంలో అవి ఇవ్వాల్సిన అన్ని కూడా తుంగలకు దక్కేసారు. ఎక్కడెక్కడ తుంగలకు దక్కేసారు, ఇవ్వలేదు. రెండో విషయం ఏంటంటే, మన మిత్రులు చెప్పినట్టు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఖచ్చితంగా అర్హులందరికీ కూడా, మీద వారికి ఇల్లు కొనలేని స్థితిలో ఉన్న వారందరికీ కూడా ఈరోజు డబల్ బెడ్రూమ్లు పొందిన వారందరూ చాలా సంతోషంతో తృప్తితో ఉన్నారు. ఇంకా కూడా లబ్ధిదారులు ఉంటే వాళ్ళకు కూడా మున్ముందు వాళ్ళకు కూడా మిగతా అందరికి కూడా ప్రతి ఒక్కరికి డబల్ బెడ్రూమ్ వచ్చేటట్టు తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది. ఇక ఉద్యోగ అవకాశాలు అంటే దేశంలో మరి పర్సంటేజ్ తీసుకుంటే దేశంలోనే మరి అత్యధిక ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి రాష్ట్రంగా తెలంగాణ ఉంది. అనేక పరిశ్రమలను, ఐటీ రంగాన్ని, అనేక పరిశ్రమలను కూడా తెలంగాణకు ఆహ్వానించి తీసుకొచ్చిన ఘనత మా ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారిది. మరి వారి చొరవతోటి ఈరోజు అందరూ కూడా పెట్టుబడులు పెట్టే పెట్టుబడిదారులందరూ కూడా వివిధ దేశాల నుండి, మన దేశంలో రాష్ట్రాల నుండి కూడా మరి తెలంగాణ వైపు చూస్తున్నటువంటి మనం ఉన్నారు. అవి అన్ని కూడా వచ్చిన కంపెనీలు, పెరిగిన ఉద్యోగ అవకాశాలు, ఎంప్లాయ్మెంట్ అన్ని కూడా మన ముందు ఉన్నాయి, లెక్కలు ఉన్నాయి, మన ముందు ఉన్నాయి. ప్రతిసారి ఎప్పటికప్పుడు అందరు దాన్ని చెప్తూనే ఉన్నారు, ప్రజలు కూడా వాటిని ఆమోదిస్తూనే ఉన్నారు. ఇక ఇంకా దేశంలో మరి కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్న మోడీ గారి ప్రభుత్వం మరి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది, ఎన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించింది, మరి అక్కడ మూతపడిపోతున్న పరిశ్రమల సంగతి ఏంది వాళ్ళే చెప్పాలి. ప్రైవేట్ పరం జాతీయ సంపద అయిన అన్ని ప్రభుత్వ రంగాలను ప్రైవేటీకరణ చేస్తున్నది ఎవరు? ఇప్పుడు ప్రైవేటీకరణ చేస్తుంది ఎవరు? ఇద్దరు ముగ్గురి పారిశ్రామిక ప్రభుత్వం భాజపా ప్రభుత్వమే కదా. మరి ప్రజలు గమనిస్తుండలేరా? ఈ రోజు ప్రతి ఒక్క పౌరుడు మరి ప్రతి ఒక్క ప్రజలు కూడా మరి ఈరోజు సోషల్ మీడియాలో ఉన్నారు. ఎప్పటికప్పుడు విషయాలు తెలుస్తున్నాయి, వాళ్ళకు కూడా అవగాహన వస్తుంది. ఏదో ఎన్నికలప్పుడు వచ్చి మభ్య పెట్టి ఓట్లు అడుగుదామంటే అలాంటి పరిస్థితి లేదండి. ఇప్పుడు ఇంకా చాలా వాగ్దానాలు చేసినటువంటి భాజపా ప్రభుత్వం వాటిని నిలుపుకోలేకపోయింది. వాటి గురించి రఘువర్ధన్ రెడ్డి గారు, వాటి గురించి చర్చిద్దాం. ఒక్క నిమిషం మనం కాంగ్రెస్ కి సంబంధించినటువంటి 6 గ్యారెంటీస్ గురించి కూడా ఒకసారి చర్చిద్దాం. ఒకసారి మనతో పాటుగా భీమరావు నాయక్ గారు కూడా ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీస్ అంటూ కూడా చెప్తా ఉంది. ఈ గ్యారెంటీకి సంబంధించినటువంటి ప్రజలు ఎట్లా చూస్తా ఉన్నారు, మరి ఇంటికి కార్యక్రమాన్ని తీసుకెళ్తా ఉన్నారు. ఇది మా మేనిఫెస్టోలో కూడా ప్రత్యేకంగా కూడా మేము మెన్షన్ చేస్తున్నాం అంటూ కూడా కాంగ్రెస్ చెప్తా ఉంది. బ్రదర్ చెప్పండి, ఎట్లా ఉంది ప్రజల స్పందన, ఎట్లా ఉంది? మీ 6 గ్యారెంటీల స్కీమ్స్ తో తెలంగాణ రాష్ట్రంలో మేము అధికారంలోకి వస్తామని చెప్తా ఉంది కాంగ్రెస్ పార్టీ.
పార్టీ ఎట్లా ప్రజలు ఆదరించేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయా? లో ఉన్నటువంటి బీజేపీ తర్వాత బీఆర్ఎస్ సభ్యులందరికీ ఒక విషయాన్ని ఇక్కడ ఏంటంటే మాట్లాడినటువంటి బీజేపీ సభ్యులని లేకపోతే బీఆర్ఎస్ సభ్యులు కానీ మాట్లాడిన అంశాలను నేను సుష్టంగా చెప్పబోతున్నా. ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి ఇందిరమ్మ ఇల్లు కానీ స్కీమ్స్ కానీ స్కాలర్షిప్ విషయంలో కానీ నోటిఫికేషన్లో కానీ నోటి విద్యాల విషయంలో కానీ సుష్టంగా చేసిందనే విషయాన్ని ప్రతి ఒక్కరు గ్రహించారు. దాంట్లో బీజేపీ ప్రభుత్వంలో వచ్చా పెరిగినటువంటి ముఖ్యంగా ఒక ఎగ్జాంపుల్ మనకు గ్యాస్. ఆ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఉన్నది, రాష్ట్రంలో ఆ రోజు మనం 500 ఉన్నటువంటి గ్యాస్ ఇవాళ 1200కు చేరిందంటే దానికి కారణం ఎవరు? కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించుకుంటే ఆ కేంద్ర ప్రభుత్వం. అటువంటి అంశాలను తీసుకున్నప్పుడు ఏ బీజేపీ పైన కానీ ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ప్రజలలో పూర్తిగా నమ్మకం పోయింది. ఏదైతే సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి రాలేనటువంటి బీఆర్ఎస్ వాళ్ళు కానీ లేకపోతే కేంద్రం నుంచి రావాల్సిన నియామకాలను అధికార పార్టీ ఇక్కడ ప్రశ్నించాలి. కానీ వాళ్ళకి ఏం చెప్పి వాళ్ళు ఇస్తలేరు. రేషియో ప్రకారం ఉన్నదో ఇవ్వాల్సిన వాటా ఇవ్వలేదు అని చెప్పి ప్రజల ముందు పెట్టాలి. కానీ ఇప్పుడు ఎలక్షన్ హడావిడి వచ్చేసి వీళ్ళు హామీ ఇస్తున్నాము, మేము పసుపు బోర్డు గిరిజన యూనివర్సిటీ ఇచ్చిన చెప్పేసి ప్రజలను మభ్యకర్మాలు బీటీ స్టార్ట్ చేసింది. దానికి తోడుగా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాల విషయంలో ఏ ఒక్క నోటిఫికేషన్ టెక్నికల్ గా లీగల్ లయబద్ధంగా విద్యార్థులకు న్యాయం చేయాలన్నటువంటి ఏ నోటిఫికేషన్ కోట్లు మెట్లు ఎక్కడిని భర్తీ చేయలేదు. ఇప్పుడు వరకు తొందరలో ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి 10 కోట్లు స్కాలర్షిప్ బకాయిలు అలాగే యజమానుల చేతిలో మగ్గిపోతున్నాయి. యూనివర్సిటీకి రావాల్సిన నిధులు చెందాలన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని ఇచ్చింది దానికి చూసుకుంటే స్పష్టంగా ప్రజలకు అర్థమవుతున్నది. దాదాపు 1 సంవత్సరం నుంచి చూసుకున్నట్లయితే ఈ హామీల పైన ప్రతి పథకం ప్రజలకు సుష్టమైన దానికి ప్రత్యేకంగా మా అమ్మాయి అన్యాయంగా మేము ఒకటే అంటా ఉన్నాము. ఏదైతే కేంద్రంలో ఉన్నామో బీజేపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము 2 వాళ్ళిద్దరు ఏంటంటే దోస్తీ చేస్తారు, ఇక్కడ గల్లీలో వచ్చేమో కుస్తీ ఆట ఆడతారు. సో ఈ 2 ప్రభుత్వాలను ఇవాళ మొత్తం తెలంగాణ భారతదేశంలో 29 రాష్ట్రాల ప్రజలు నమ్మే శక్తులు కింద మీరు అక్కడ చూసుకోవాల్సింది. ఏదైతే ఎలక్షన్లలో దాదాపు అప్సెట్ అయింది బీజేపీకి, అదే రాష్ట్రంలో కూడా అదే కాబోతున్నది. ఖచ్చితంగా మేము ఒకటే అంటున్నాం, ఏ గ్యారంటీ అని 6 పెట్టి పక్క రాష్ట్రంలో కర్ణాటకలో లేం కదా, ఆయన అక్కడ ప్రజలు మమ్మల్ని విశ్వసించారు, మమ్మల్ని ఆదరించారు, అవకాశం ఇచ్చారు. అదే తరం 6 గ్యారంటీల ప్రజాక్షేత్రంలో వెళ్తాము, ఖచ్చితంగా మమ్మల్ని అవకాశం ఇస్తారు ప్రజలు. దానికి ఇప్పుడు మోడీ గాని ఈడీ గాని ఎన్నో చేసిన నమ్మే ప్రశ్న లేరు. ఈ విషయాలు గ్రహించక ఒక్క నిమిషం భీమరావు గారు, ఒకసారి మనం బీజేపీ మిత్రులతో కూడా మాట్లాడదాం. సో కుమార్ యాదవ్ గారు, ఇప్పుడు ప్రజల్లో నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఇంతకుముందు బీఆర్ఎస్ మిత్రుడు చెప్తా ఉన్నారు, ఈ రోజు ఏదైతే బీజేపీ చెప్తున్నటువంటి మేము ఇయ్యలేను అన్నటువంటి పథకాలు ఏవైనా ఉన్నాయో అవన్నీ కూడా ఉట్టిగా ఏదో ప్రజల్ని మభ్యపెట్టేందుకు చెప్తున్నటువంటి ప్రయత్నాలే తప్ప ఏదో ఒక పథకం ఇప్పటి వరకు అమలు చేసినటువంటి ఏదో ఒక పథకం ప్రతి ఇంటికి ఏదో విధంగా చేరింది. కేసీఆర్ విజన్తో ఆలోచించినటువంటి పథకాల్లో ప్రతి ఒక్క పథకం ఏదో ఒక రూపకంగా ఇంటింటికి వెళ్ళింది. బట్ దాంతోపాటుగా కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసింది, ఇస్తా అన్నటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి అంశం ఏమైంది, దాంతోపాటుగా ప్రభుత్వ రంగంగా ఉన్నటువంటి కొన్ని కంపెనీస్ని ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఎట్లా ప్రజలు నమ్ముతారు అన్నటువంటి వాదన బీఆర్ఎస్ నుంచి వచ్చింది. అండ్ ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వచ్చినటువంటి పథకాలే తప్ప ఈరోజు ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎలాంటి పథకాలు కూడా ప్రజలకు అందజేయట్లేదు. అవన్నీ కూడా కాంగ్రెస్ హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర రాష్ట్రాల్లో ఉన్నప్పుడు మాత్రమే అమలైంది అన్నటువంటి వాదన కాంగ్రెస్ నుంచి వచ్చింది. ఈ రెండింటికి సమాధానం ఇవ్వండి. నేను ఒకటే చెప్తున్నా, అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా కాంగ్రెస్ పార్టీ గతంలో చరిత్రలో నిలిచిపోయింది. ఈ రోజు మోసాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా బీఆర్ఎస్ పార్టీ చరిత్రలో నిలిచిపోతుంది. ఇవి రెండే తోడు దొంగలు. బీజేపీ
దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలను, అనేక సంక్షేమ కార్యక్రమాలను తీసుకొచ్చినటువంటి విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. పారదర్శకమైనటువంటి పాలనతోటి నరేంద్ర మోడీ ప్రభుత్వం సాగుతా ఉన్నది. తెలంగాణకి కూడా మనం మొన్ననే చూసినాము, నిజామాబాద్ కి ఫస్ట్ ఓటు ప్రకటించడం, గిరిజన యూనివర్సిటీ నరేంద్ర మోడీ గారు కూడా ఆ రోజు వేదిక మాట్లాడిండు. అనేక సంవత్సరాలుగా గిరిజన యూనివర్సిటీ ఇద్దామంటే రాష్ట్ర ప్రభుత్వం సహకరించట్లేదని, అయినా కూడా మొన్న ములుగు జిల్లాలో గిరిజన యూనివర్సిటీకి ప్రకటించడం, అలాగే 1,00,000 కోట్లకు పైగా జాతీయ రహదారుల నిర్మాణం తెలంగాణలో చేపట్టింది. కాజ్పేటలో రైల్వే ఫ్యాక్టరీకి సంబంధించిన ఒకటి ఏర్పాటు చేస్తుంది. రైల్వే లైన్ల అభివృద్ధి, రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ పునరుద్ధరణ కార్యక్రమం కూడా చేసింది. ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో సీసీ రోడ్లు కావచ్చు, వీధి దీపాలు కావచ్చు, అరుగుదొడ్ల నిర్మాణం, నర్సరీలు, రైతు వేదికలు, వైకుంఠ ధామాలు, ఇవన్నింటికి కూడా కేంద్ర ప్రభుత్వము నిధుల ద్వారానే అభివృద్ధి చెందుతుందన్న విషయం బీఆర్ఎస్ పార్టీ నాయకులకు తెలవాలి. ఇది ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. మీరు ఆన్లైన్ లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు గూగుల్లోకి వెళ్ళి. అలాగే కరోనా సమయం నుండి ఉచితంగా దేశ ప్రజలందరికీ కూడా 80 కోట్ల మంది జనాభాకి ఇవాళ రేషన్ బియ్యం కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉన్నది. వ్యాక్సినేషన్ కరోనా టైంలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పటిదాకా మిత్రులు చెప్తున్నారు ఘనకార్యం చేసినామని, గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్కటి కావాలన్నా కూడా విదేశాల మీద ఉండే, అంటే మనం వాళ్ళ మీద ఆసరాతోటి బతికే వాళ్ళం. కానీ ఇవాళ స్వయంగా దేశంలో ఉన్నటువంటి వారిని ఎంకరేజ్ చేస్తూ మన దేశంలోనే ఆక్సిజన్ తయారు చేసుకునే విధంగా, మన దేశంలోనే వ్యాక్సినేషన్ తయారు చేసి ఇవాళ మనం విదేశాలకు ఎగుమతి చేసినాం. కానీ గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఏ ఒక్కరిని కూడా వైద్య రంగంలో ఉన్నటువంటి వారిని ఎవరిని కూడా ఎంకరేజ్ చేయలేదు. కానీ ఇవాళ స్వయంగా మన దేశంలోనే మనం స్వయం ఉపాధిని ఎంకరేజ్ చేస్తా ఉన్నాం. మన దేశంలోనే అన్ని తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. ఇప్పటిదాకా మిత్రులు ప్రైవేటీకరణ అన్నాడు. ఎక్కడ కూడా ప్రైవేటీకరణ కాదు. మనం ఎక్కడైతే ఏదైతే లాస్ అవుతున్నటువంటి సంస్థలు ఉన్నాయో ఆ సంస్థలని ప్రైవేట్ యజమాన్యాలకు లీజుకి ఇచ్చేసి ఆ సంస్థలను క్రమబద్ధీకరిస్తూ దేశ ఆదాయ వనరుల్ని పెంచడం కోసం మాత్రమే అది ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా ప్రైవేటు వ్యక్తులకి అమ్మడమో అలాంటి ఎక్కడ కూడా చేయట్లేదు. అది ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. అదంతా కాంగ్రెస్ పార్టీ తప్పిదం. ఇవాళ గ్యాస్ రేట్లు పెరిగింది, పెట్రోల్ రేట్లు పెరిగినాయి, డీజిల్ రేట్లు పెరిగిందంటే ఎవరు తప్పిదం? గతంలో కాంగ్రెస్ పార్టీ అప్పులు చేసింది. క్రూడ్ ఆయిల్ సంస్థలకి కొన్ని వేల కోట్ల అప్పులు చేస్తే ఆ అప్పులన్నింటినీ కూడా తీర్చే ప్రయత్నంలోనే ఇవి రేట్లు పెరిగినాయి అన్నట్టు విషయం ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది. అవి చిన్న చిన్నవి, మీరు ప్రజల్ని మోసం చేసినవి చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి. వాళ్ళ ప్రజలందరూ అర్థం చేసుకుంటున్నారు. గ్యాస్ 3 నెలలు 4 నెలలకు ఒక గ్యాస్ సిలిండర్ మనము బుక్ చేసుకుంటాం. దానివల్ల ప్రజలకు ఏం ఇబ్బంది అవ్వట్లేదు. కానీ ప్రజలందరూ ఒక పారదర్శకమైనటువంటి విజన్తో కూడిన అభివృద్ధి పథకాలని వాళ్ళ ప్రజలు అందుతా ఉన్నాయా లేదా అని గమనిస్తా ఉన్నారు. ఇవాళ సోషల్ సెక్యూరిటీ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఒక ఆటో డ్రైవర్ కి ఇవాళ 12 రూపాయలు ఇస్తే 1,00,000 రూపాయల ఇన్సూరెన్స్ కవరేజ్ అవుతుంది. ఆ రోజు ఈ సోషల్ సెక్యూరిటీ ఎందుకు కాంగ్రెస్ పార్టీ చేయలేకపోయింది? ఒక కింది స్థాయి ఒక కార్మికుడు చనిపోతే ఆ కార్మికుడికి ఇన్సూరెన్స్ ఆ రోజు ఎందుకు కాంగ్రెస్ పార్టీ చేయలేకపోయింది? సోషల్ సెక్యూరిటీ ఎందుకు ఇవ్వలేకపోయింది? ఇవాళ ఈ శ్రమ్ కార్డు ద్వారా ఆయుష్మాన్ భారత్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి, ఈ దేశంలో ఉన్నటువంటి నిరుపేదలు ఎవరు కూడా అంటే ఏదైనా అనారోగ్యంతో ఆసుపత్రి పాలై బిల్లులు కట్టలేక ఆర్థిక ఇబ్బందులలో ఉండకూడదు అన్నటువంటి ఆలోచనతోటి ఇవాళ నరేంద్ర మోడీ కింది స్థాయి నుండి వచ్చినటువంటి వ్యక్తి కనుకనే ఇవాళ ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ఇవాళ ప్రజల ముందు తీసుకొచ్చేది. ఈ దేశంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలు
బహిర్భూమికి వెళ్ళాలంటే ఆ రోజు ఆ మహిళలందరూ ఎంత ఇబ్బందులు పడ్డారో. అందుకోసం ఇవాళ నరేంద్ర మోడీ గారు గొప్ప ఆలోచనతోటి స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా ఇవాళ మరుగుదొడ్ల నిర్మాణానికి ఆ రోజు నాంది పలుకుతే కాంగ్రెస్ పార్టీ నవ్వుకున్నారు. నరేంద్ర మోడీని మరుగుదొడ్ల గురించి మాట్లాడుతున్నారు. ఇది మీ సంస్కారం. కానీ దేశంలో ఉన్నటువంటి మహిళలందరికీ ఒక రక్షణగా ఉండాలి, మహిళ మానవ ప్రాణాలను కాపాడాలన్నటువంటి ఒక లక్ష్యంతో ఆ రోజు నరేంద్ర మోడీ గారు ఈ మరుగుదొడ్ల నిర్మాణం ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్క ఇంటికి మరుగుదొడ్డి నిర్మాణం చేసింది. ఇది అంటే కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి ఉన్నటువంటి తేడా. గతంలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేయలేకపోయింది ఆలోచన? కానీ ఇవాళ నరేంద్ర మోడీ గారు ఒక గొప్ప ఆలోచన. ఎందుకంటే ఆయన కింది స్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఉజ్వాల పథకాన్ని ఈ దేశంలో ఉన్నటువంటి మహిళలు ఎవరు కూడా ఆ గ్యాస్ కనెక్షన్ అంటే కట్టెల పొయ్యితోటి ఊది వాళ్ళ కళ్ళు పాడైపోయి కళ్ళు మసకబారిపోతున్న ఆలోచనతోటి నరేంద్ర మోడీ గారు ఉజ్వాల పథకం కొన్ని కోట్ల వాళ్ళ ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చింది. మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేయలేకపోయింది? మొన్నటికి మొన్న చట్టసభల్లో 33% మహిళలకు రిజర్వేషన్ ఉండాలి, పురుషులతో సమానంగా మహిళలు కూడా ఉండాలని మహిళా పారిశ్రామికవేత్తలకు పెద్దపీట వేస్తూ మహిళా కూడా మహిళా లోన్ లాంటి అవకాశాలు కల్పి కుద్ర లోన్ లాంటి అవకాశాలు గతంలో ఎందుకు కాంగ్రెస్ పార్టీ చేయలేకపోయింది? ఎందుకు గొప్ప చేయలేకపోయింది? కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేయలేకపోయింది? తీసుకొచ్చిన పథకమే 33% మహిళల బిల్లు కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ కాదు, మళ్ళీ మీరు తప్పు మాట. కాంగ్రెస్ పార్టీ కాదు, మళ్ళీ మీరు తప్పు పార్టీ కాదు. పార్లమెంట్ సాక్ష్యంగానే పార్లమెంట్ సాక్ష్యంగానే సోనియా గాంధీ గారు పార్లమెంట్ రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తుంది నరేంద్ర మోడీ. అలా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండు? మొత్తం దాని గురించి నేను 20 రోజుల కింద కూడా 3,75,000 మందికి కూడా యువతకి మొన్న అవకాశాలు ఇచ్చింది. ఇవాళ డిజిటల్ ఇండియా ద్వారా ప్రధానమంత్రి దీన్ దయాళ్ ఉపాధ్యాయ కౌశల్ వికాస్ యోజన ద్వారా నేను చెప్పేది ఇవాళ మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ద్వారా ఇవాళ అనేక మంది దేశంలో ఉన్నటువంటి యువతకి నైపుణ్యాల మీద శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి అవకాశాలను, స్వయం ఉపాధి అవకాశాలను నరేంద్ర మోడీ గవర్నమెంట్ కల్పిస్తా ఉన్నది. మీరందరూ ఇవాళ ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో కూడా మీ సేవ సెంటర్లు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ గతంలో మీ సేవ సెంటర్ కాంగ్రెస్ మిత్రుడు కూడా ఏదో ప్రశ్న చేయాలనుకుంటున్నాడు. ఒక్క నిమిషం చెప్పండి భీమరావు గారు. చెప్పండి. నరేంద్ర మోడీ రావడం కోసం మాట్లాడినటువంటి ఆయుధాలు ఉన్నాయి. ఏది ఉన్నాయంటే ఒకటి అబద్ధం. ఏ తెలంగాణ రాష్ట్రం కాదు దేశం మొత్తం నిరుద్యోగులకు నేను అవకాశం ఇస్తా అని చెప్పిండు. తర్వాత ఏదైతే బ్లాక్ మనీ ఉన్నదో తీసుకొచ్చి ప్రతి ఒక్క ₹1,00,000 ఇస్తా అని చెప్పిండు. 0 తీయమని చెప్పిండు. సో ఇటువంటి ఒక్క హామీ దేవునికి ఉన్న బ్లాక్ మనీ దోచుకొని పోయినట్టు లేకపోతే అదాని తీసుకురాకపోవడం. కాంగ్రెస్ మీరు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో దాదాపు ఒక 5-6 మంది సీఎంలను కూడా జైల్లో పెట్టింది. మీరు అధికారంలో వచ్చిన తర్వాత కేవలం ఒక కవితను జైల్లో పెట్టకపోయారు. ఇంకా మీరు బీజేపీతో దోస్తీ తర్వాత మేము బీఆర్ఎస్ కాదని ఎలా అంటారు? అవినీతిలో క్లియర్ గా జరిగింది. తర్వాత మీరు ఎంక్వైరీ అప్రూవల్ గా మారారు. మరి ఇవన్నీ మీరు దోస్తులు కాకపోతే ఏమంటారు? దీన్ని బట్టి ప్రజలు మొత్తం గమనిస్తా ఉన్నారు. తెలంగాణకు చేసినటువంటి మోసం మీరు కానీ రాష్ట్రం రెండు గమనిస్తా ఉన్నారు. అయితే 60 సంవత్సరాలు మేము చేసినట్టు మేము అదే చూపిస్తా ఉన్నాము. మీరు 9 చేసినటువంటి డబుల్ అనుకో లేకపోతే ఒక్కటి చెప్పండి. 2 కోట్ల ఉద్యోగ నరేంద్ర మోడీ ఏమన్నారు? ఇప్పుడు నిరుద్యోగులకి చెప్పండి. మొన్నటికి మొన్న దాదాపు ఇప్పటికి మొన్ననే 5,000 మంది కూడా అవకాశాలు దొరికినాయి.
దీనికి ఒక్క కుమార్ యాదవ్ ఒక సెకండ్ భీమరావు గారికి ఒక ప్రశ్న, ఇది ప్రజల దగ్గర నుంచి వచ్చేటువంటి ప్రశ్న. భీమరావు గారు ఒక ప్రశ్న మీకు, 2014కు ముందుకు ఈ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఇంతకుముందు మీరు మొదట్లో స్టార్ట్ చేసినప్పుడు గ్యాస్ సిలిండర్ల తగ్గింపు, ఇందిరమ్మ ఇండ్లు ఇవన్నీ చెప్పారు కదా. గ్యాస్ సిలిండర్ల గురించి ఒక గ్రామానికి మేము వెళ్ళినప్పుడు ప్రజల దగ్గర నుంచి వచ్చినటువంటి ఒక ప్రశ్న ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను. అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు గ్యాస్ సిలిండర్లకు సంబంధించినటువంటి రాయితీని తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ తర్వాత మళ్ళీ ఎన్నికల ముందు రాయితీని ఎత్తేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. మళ్ళీ అదే కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ గ్యాస్ సిలిండర్ తగ్గింపు అని ప్రజల్లోకి పోతా ఉంది. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి గెలిస్తే మళ్ళీ పెంచదు అన్న గ్యారంటీ ఏంటి అనేది ప్రజల దగ్గర నుంచి వస్తున్న ప్రశ్న. దీనికి ఏం చెప్తారు మీరు? ఒకటే, కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీ ఆ హామీ ఎస్ భీమరావు గారు, మీ పక్కన ఒక ఫోన్ ఉన్నట్టుంది, ఆ ఫోన్లో లైవ్ ఆన్లో ఉంది, ఒక్క నిమిషము. ఎస్, అంతకుముందు మనము ఆయన బీఆర్ఎస్ మిత్రులతో మాట్లాడదాం. ఇంతకుముందుకు జరిగినటువంటి ఈ వాదన అంతా కూడా మనం చూసుకుంటే రఘువర్ధన్ రెడ్డి గారు కంప్లీట్గా కూడా బీజేపీ ఇచ్చినటువంటి పథకాలు అనేకం ఉన్నాయి. ఈరోజు గిరిజన యూనివర్సిటీ కావచ్చు, పసుపోడుకు సంబంధించిన అంశం కావచ్చు, మురుగులో ఏర్పాటు చేసినటువంటి గిరిజన కళాశాల కావచ్చు, దాదాపుగా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసినటువంటి 1,00,000 కోట్ల రోడ్లకు సంబంధించి కాజ్పేట రైల్వే ఫ్యాక్టరీ, రామగుండం రైల్వే ఫ్యాక్టరీ, ఇట్లా మొదలు పెట్టుకుంటే అనేక కార్యక్రమాలను అనేక ప్రోగ్రామ్స్ని తీసుకొచ్చినటువంటి పార్టీ బీజేపీ పార్టీ. నరేంద్ర మోడీ ఒక విజన్తో ప్రతి బడుగు బలహీన వర్గాలకు ప్రతి ఇంటికి పథకం అందాలి అన్నటువంటి ఆలోచనతో ప్రతి గ్రామానికి కూడా వైకుంఠ ధామాలను ఏర్పాటు చేసిన ఘనత చరిత్ర బీజేపీ ప్రభుత్వాన్ని అని చెప్తా ఉన్నారు. సో మరి ఇందులో చెప్పినటువంటి వాటిల్లో కేసీఆర్ ఏం చేసిండు? మరి ఇప్పుడు చెప్తున్న దాంట్లో మీరు వైకుంఠ ధామాలకు మీరు ఒక పేరు పెట్టుకున్నారు, దాంతోపాటుగా ఉచిత బియ్యం అని చెప్పేసి మీరు అంటున్నారు, మరి కేంద్రం చెప్తా ఉంది. సో వీటన్నిటికి సంబంధించి అసలు మీరేం చెప్తారు? సార్, ఇప్పుడు రెండు పార్టీలు కూడా, ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం అయితేంది, ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం అయితేంది, ఇప్పటి వరకు భారతదేశాన్ని పాలించింది వాళ్ళే. వాళ్ళిద్దరు కూడా ప్రభుత్వంలో ఈ భారతదేశంలో కూడా ప్రజలకు చేసింది కానీ ఏమైనా పేపర్ ప్రకటనలు, టీవీ యాడ్లు, ఏమైనా ఈ ట్విట్టర్లు, ఈ ఫేస్బుక్ల ప్రచారాలకు, ప్రచార ఆర్భాటాలకు, వీడియోగ్రఫీకి, ఫోటోగ్రఫీకే వాళ్ళ నిధులను కేటాయిస్తారు. ఇప్పుడు మిత్రుడు బీజేపీ ఇద్దరి నుంచి మాట్లాడతా, భాజపా మిత్రుడు చెప్పినట్టుగా ఎన్ని కోట్లని అంకెలు చెప్తారు కదా. భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు ఇవ్వాల్సిన జాతీయ రహదారులు పర్సెంటేజ్ ప్రకారం వస్తున్నాయి. తెలంగాణ నుండి ఎంత వెళ్తుంది కేంద్ర ప్రభుత్వానికి? తెలంగాణ నుండి పోవాల్సిన జిఎస్టీ ట్యాక్స్ ఎంత పోతుంది? తెలంగాణకు మనకు ఎంత మళ్ళీ రిటర్న్ పంపిస్తున్నాం? మనకు రావాల్సిన పర్సెంటేజ్ ఇస్తురా లేదా? అందులో లెక్కలలో అయితే మనకు రావాల్సిన గ్రాంట్ రావట్లేదు. రెండోది, ఒక చిన్న ఎగ్జాంపుల్, ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ ప్రారంభించి 5 సంవత్సరాలు అయింది. ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారు? మేము ఇది చేస్తున్నాం, అది చేస్తున్నాం అని చెప్తారు కదా, ఎందుకు పూర్తి చేస్తున్నారు? 5 సంవత్సరాలల్లా ఎన్నోసార్లు కోసలు పెట్టారు మోడీ గారు, ఎక్కడ ఎప్పుడు పూర్తి చేస్తారని. అదే తెలంగాణ రాష్ట్రంలో చెప్పిన టైం లోపల తప్పకుండా ప్రతి ఒక్క ఎన్నో పనులు పూర్తి చేసి మొత్తం సిటీలో ట్రాఫిక్ సమస్య లేకుండా ఎన్నో మొత్తం రహదారులను కానీ చిన్న చిన్న బస్సులను కానీ కలుపుకుంటూ మంచి చక్కగా చేస్తున్నట్టు అన్ని మీరు చూస్తున్నారు. ఇప్పుడు సార్ అన్నట్టు దేశంలో ఎంత పర్సెంటేజ్ ఉండే, ఎంత మంది గవర్నమెంట్ల నిరుద్యోగ పర్సెంటేజ్ ఎంత ఉండే, కేంద్ర ప్రభుత్వంలో ఇప్పుడు ఎంత ఉంది? గణన తీయండి, లెక్కలు తీయండి, అంకెలతో రండి. భాజపా గవర్నమెంట్ లో ఉద్యోగుల యొక్క ఈ నిరుద్యోగుల యొక్క పర్సెంటేజ్ ఎంత పెరిగిందో చూడండి, ఎంత కల్పించాలో ఎంత కల్పించిందో చూడండి. ఇప్పుడు మనం చెప్పడం కాదు, అంకెలు కూడా ఉండాలి కదా, లెక్కలు కూడా ఉండాలి కదా. ఇప్పుడు ఇంకో విషయం చెప్తున్నా, కేసీఆర్ గారు పోయిన ఎన్నికలలో ఏమైతే హామీలు ఇచ్చిండ్రో వాటికన్నా ఎక్కువనే సంక్షేమ పథకాలు తీసుకొచ్చిర్రు, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. ఆ మేనిఫెస్టోలో లేని కూడా ప్రజల కోసం కూడా తీసుకొచ్చి చేస్తున్నారు. ఇప్పుడు 60 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ చేసింది లేదు, ఇప్పుడు ఈ భాజపా ప్రభుత్వం వచ్చి చేసింది కూడా ఏం లేదు. భారతదేశం మొత్తంలో కూడా కొత్త ప్రభుత్వాన్ని, కొత్త నాయకత్వాన్ని కోరుకుంటున్నటువంటి చూస్తున్నాం. ఈరోజు ఎన్ని రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది, మరి అక్కడ ఏం చేసిరు? అక్కడ జీడిపి పర్సెంటేజ్ ఎంత ఉంది? ఇప్పుడు తెలంగాణలో చేసిన పథకాలన్నింటినీ కూడా పేరు మార్చి వివిధ వాళ్ళ రాష్ట్రాలలో అమలు చేస్తుండలేరా? ఇప్పుడు ఎన్నికల హామీలో పెడుతుండలేరా? చూడండి, మీకు ప్రజలందరూ చూస్తున్నారు కదా,
చేస్తాను వాళ్ళే చెప్తారు, నేను క్వశ్చన్ చేస్తున్నాను, వీళ్ళు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు కర్ణాటకలో మిత్రుడు అన్నాడు, కర్ణాటకలో మనం గవర్నమెంట్ వచ్చిందంటే కర్ణాటక గవర్నమెంట్ ఎందుకు వచ్చింది? అక్కడ భాజపా ప్రభుత్వము 40% అవినీతి ఉంది, 40% అవినీతి అని ఆ ఒక్క లైన్ ని తీసుకొచ్చి పబ్లిక్ లోకి వెళ్ళి తర్వాత ఒక 6 పాయింట్లు పెట్టుకుని వచ్చిండ్రు. అవి ఇప్పుడు అమలు చేసే పరిస్థితి లేదు. ఉచిత 200 యూనిట్లు ఫ్రీ అన్నారు, కానీ నాణ్యమైన కరెంట్ ఇస్తున్నారా? ఫ్రీ కోసం కరెంట్ కట్టింగ్లు ఉన్నాయి, పవర్ హాలిడేస్ ఇచ్చే పరిస్థితి వచ్చింది. అవన్నీ సాధ్యం కాని కుమార్ యాదవ్ గారు ఇచ్చినటువంటి హామీలు ఏమీ లేవు. కేసీఆర్ ఇచ్చినటువంటి మాటలు చాలా ఉన్నాయి. ఇచ్చినటువంటి మేనిఫెస్టో కన్నా ఎక్కువగానే ప్రజల్లోకి పథకాలు తీసుకెళ్లారు. అనేక కార్యక్రమాలను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ఇచ్చినటువంటి పథకాలు ఎన్నో ఉన్నాయి. ఈ పథకాలన్నీ గతంలో కాంగ్రెస్ పార్టీ చేయలేదు, ఇప్పుడున్నటువంటి 10 ఏళ్లలో బీజేపీ ప్రభుత్వం చేయలేదు. కేవలం రాష్ట్ర ప్రభుత్వంలో కేసీఆర్ అమలు చేస్తున్నటువంటి పథకాలకు బీజేపీ పేర్లు మార్చి ప్రజల్లోకి తీసుకెళ్తా ఉందన్నటువంటి వాదనకు కుమార్ యాదవ్ గారు మీరేం చెప్తారు? అన్న చెప్తాంటే నాకు నవ్వుతుంది. కేసీఆర్ ఇచ్చినటువంటి పథకాల కన్నా ఇంకా ఎక్కువ అభివృద్ధి చేసిందంటే చేసేడు వాస్తవమే. ఆయనే ఆ ప్రతి గ్రామంలో గతంలో ఎన్నడూ లేనటువంటి బెల్ట్ షాపులను ఎక్కువ పెంచేది, వైన్స్ టెండర్లను ఎక్కువ పెంచేది, రాష్ట్రంలో మందు శాతాన్ని పెంచి మందు బాబులను కూడా ఎక్కువ పెంచేది. రాష్ట్రంలో ఉన్న మహిళల పుస్తల తాడు తెగుళ్ళకి కారణంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పెరిగిపోయిండు. వాస్తవం అవినీతి అడ్డకి కేర్ ఆఫ్ అడ్రస్ గా బీఆర్ఎస్ పార్టీగా ఇవాళ చరిత్రలో నిలిచిపోయింది. ఎమ్మెల్యే వారి వారి నియోజకవర్గాల్లో కబ్జాకోరులుగా చరిత్రలో నిలిచిపోయిండు. చెరువులను మింగేసి, నాలాలను మింగేసి, అక్రమ నిర్మాణాలను కడుతూ, ఎక్కడ పడతా ప్రభుత్వ భూములన్నింటినీ కబ్జాలు చేస్తూ, ప్రభుత్వాన్ని అప్పనంగా అమ్మేసుకుంటూ ఇవాళ చరిత్రలో నిలిచిపోయినటువంటి ఘనత ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులకి, వారి ముఖ్యమంత్రి కుటుంబానికి జరుగుతుంది. వారి కుటుంబంలో ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ కుటుంబంలో వారి బిడ్డ పాపం ఎంపీగా ఓడిపోయిన వెంటనే 6 నెలలు కూడా ఆమెను నిరుద్యోగిగా ఉండలేక, అంటే ఆమెను పాపం ఉంచలేక వెంటనే బిడ్డకు ఉద్యోగం ఇచ్చి భర్తీ చేసినటువంటి ఘనత కేసీఆర్ కి దక్కుతుంది. కానీ తెలంగాణ బిడ్డలు మాత్రం తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణ త్యాగాలు చేసినటువంటి కుటుంబాలు కావచ్చు, అలాగే ఈ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించినటువంటి యువతకి కూడా కొన్ని ఏళ్ల పాటు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులకు మాత్రం ఉద్యోగ అవకాశం ఇవ్వడానికి పాపం ఆయనకు మనసు ఒప్పట్లేదు. టీఎస్పీఎస్సీ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి నోటిఫికేషన్లు ఇచ్చుకుంటేనే మరొక దిక్కు పరీక్షలన్నింటినీ కూడా రద్దు చేస్తూ, అలాగే ఆ నోటిఫికేషన్ లో కూడా అవకతవకలు, అవినీతికి పాల్పడుతూ, అక్రమాలకి తావుగా టీఎస్పీఎస్సీ ఇవాళ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది. టీఎస్పీఎస్సీలో ఇవాళ లంచాలు తీసుకొని పేపర్ లీకేజ్ చేసిన ఘనత ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి జరుగుతుంది. గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. ఇవాళ విశ్వవిద్యాలయాలలో ఉన్నటువంటి యువత మనం అందరం చూస్తా ఉన్నాం, ఇవాళ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు గడపడతా ఉన్నది. ఇవన్నీ కూడా కేసీఆర్ వాస్తవానికి ఎక్కువనే చేసిండు. ప్రజలకు ఇవన్నీ హామీలు ఇవ్వలే, కానీ ఇవన్నీ కూడా ప్రజల కోసం చేస్తున్నట్టుగా పాపం బీఆర్ఎస్ నాయకులు ఇవాళ భ్రమలో ఉన్నారు. ఇంకా మాయలో. మొన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ ఒక్కొక్క నియోజకవర్గానికి దాదాపు 1,00,000 మంది అప్లికేషన్స్ నువ్వు ఇచ్చింది కేవలం 2 దాపాలు. మొన్న ప్రతి నియోజకవర్గానికి 500 చొప్పున, అంటే 1000 ఇండ్లు ఇచ్చినావు. మళ్ళీ 3వ దాపు ఇచ్చే లోపే ఇవాళ ఎలక్షన్ నోటిఫికేషన్ పడ్డది. ఇంకా ఇవ్వడు. మళ్ళీ ఏం చెప్తాడు, ఇగో నోటిఫికేషన్ వచ్చింది, మేము మళ్ళీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మీ అందరికి ఇస్తామంటారు. మళ్ళీ ఒక మాయ మాట చెప్తాడు. 99,000 మంది దాదాపు ఇవాళ ప్రతి నియోజకవర్గంలో అప్లికేషన్ పెట్టుకొని ఉన్నారు. మరి వాళ్ళకి ఏం సమాధానం చెప్తారో అన్న చెప్పాలి. నిరుద్యోగ భృతి దాదాపు 1,60,000 రూపాయలు ఇవాళ నిరుద్యోగులకు బాకీ ఉన్నది. మరి ఏం సమాధానం చెప్తారు ఇవాళ బీఆర్ఎస్ నాయకులు? వారికి సమాధానం చెప్పాలి. దళితులకు 3 ఎకరాల భూమి ఎందుకు ఇవ్వలేదో సమాధానం చెప్పాలి. దళితుల్ని ముఖ్యమంత్రి చేయలేదు, మరి ఇప్పుడన్నా చేస్తావా? కానీ మరి అడగాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ బీసీలకు ఏం న్యాయం చేసినవో ఇవాళ చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. కార్పొరేషన్లు అన్నింటినీ ఎత్తేసి ఇవాళ ఎస్సీ కార్పొరేషన్ ఎక్కడ పోయింది, ఎస్టీ కార్పొరేషన్ ఎక్కడ పోయింది, బీసీ కార్పొరేషన్ ఎక్కడ పోయింది,
ఏ కార్పొరేషన్ ద్వారా ఇవాళ ఎవరికి కూడా లబ్ధి చేకూర్చట్లేదు ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఇవాళ ఎస్ఎన్టీ రిజర్వేషన్ యాదవులకి పునరుద్ధరణ చేస్తానన్నటువంటి మాట ఏమైపోయింది? రిజర్వేషన్ ఎందుకు చేయలేకపోతున్నావు? ఇవాళ యాదవులకి కార్పొరేషన్ చేస్తానన్నారు, మరి యాదవ్ కార్పొరేషన్ ఎందుకు చేయలేకపోయింది? ఇవాళ అనేక కార్పొరేషన్లు అన్నిటి కూడా ఇవాళ ఉంటుపడ్డటువంటి పరిస్థితి. ఇలా దీన వ్యవస్థలో కార్పొరేషన్ వ్యవస్థలు ఉన్నాయి. ఇవాళ రైతు బంధు పేరుతోటి మిగతా అన్ని కూడా బంద్ చేసినాయి. ఇవాళ సబ్సిడీలు లేవు, రైతు క్రాప్ లోన్స్ లేవు. ఇవాళ ఏమి ఇస్తున్నారు? కాంగ్రెస్ మిత్రులతో కూడా మాట్లాడదాం. గతంలో కాంగ్రెస్ 60 ఏళ్ళలో ఏం చేసింది అన్నటువంటి ప్రశ్నను కూడా బీఆర్ఎస్ మిత్రులు తీసుకొచ్చాడు. కనుక 60 ఏళ్ళకి సంబంధించిన చరిత్ర కన్నా ముందు ఇప్పుడు వచ్చినటువంటి పక్క రాష్ట్రాల్లో గెలిచినటువంటి కాంగ్రెస్ ఏం చేస్తా ఉందన్నటువంటి వాదన కూడా మాట్లాడదాం. భీమరావు గారు ఒకసారి చెప్పండి. ఒకటేసారి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది. ఇప్పుడు దేశ భీమరావు గారు మీ వాయిస్ చాలా డిస్టర్బెన్స్గా ఉంది, ఒకసారి రీకనెక్ట్ అవ్వండి. అంతకుముందు మనము రఘువర్ధన్ రెడ్డి గారికి వెళ్దాం. సో రఘువర్ధన్ రెడ్డి గారు, మీరు ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో ఇంతకుముందు మన మిత్రుడు చెప్తా ఉన్నాడు, ఇచ్చినటువంటి హామీలలో నెరవేర్చిన చాలా ఉన్నాయి, బట్ ప్రతి ప్రాంతంలో వైన్ షాపులు, మందు షాపులు పెంచాడు. తెలంగాణ రాష్ట్రంలో పెంచినటువంటి పర్సంటేజ్లలో మద్యం షాపుల పెరుగుదల పెరిగింది. బట్ ఉద్యోగాలకు సంబంధించిన విషయంలో కావచ్చు, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీకి సంబంధించిన వ్యవహారంలో ఎంతవరకు ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు అన్నటువంటి వాదన కూడా తీసుకొస్తా ఉన్నారు. దీనికి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ లీకేజీలు ఉన్నాయో, లీకేజీలలో ఎక్కడైతే ఇబ్బంది అయితే అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంది. దానికి టీఎస్ దాంట్లో ఏదైతే ఆ సంస్థ ఉందో ఆ సంస్థలో జరిగిన లోపాలను జరిగిన మాట వాస్తవం, దాన్ని తీసుకొని మళ్ళీ దాన్ని యొక్క విషయంలో పారదర్శకంగా చేసినట్టు విషయం తెలిసిందే. దేశంలో ఎక్కడ లేని పర్సంటేజ్ లో ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రంలో ఐటీ పెట్టుబడి కానీ, ఐటీ కంపెనీలు కానీ వివిధ దేశాల నుండి కానీ వస్తున్నాయి. ఎన్నో కంపెనీలు వాతావరణము తెలంగాణలో ఉన్న వనరులు. ఐటీ కంపెనీల్లో స్థానికులకు ఎంత శాతం ఉద్యోగాలు కల్పించారు మీరు? మన తెలంగాణ యువతి యువకులే చాలా శాతం ఇక్కడ ఉద్యోగాలకు అవకాశాలు తీసుకుంటున్నారు. ఓన్లీ హైదరాబాద్ నే కాకుండా చుట్టుపక్కల జిల్లాలను కూడా, జిల్లా కేంద్రాలను కూడా ఐటీ సంస్థలుగా అక్కడ కూడా పరిశ్రమలు స్థాపించే దిశగా ఒక తెలంగాణ మొత్తాన్ని కూడా డెవలప్ చేసే విధంగా ఒక కార్యాచరణ తీసుకొని చేస్తున్నటువంటి ఐటీ మినిస్టర్ మా కేటీఆర్ గారు ఒక విధన్ ఉన్న ఐటీ మినిస్టర్. ఉద్యోగ అవకాశాలు ఇవ్వండి నిరుద్యోగులకి. ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు కలిగినాయి. ఉద్యోగ వృద్ధి పర్సంటేజ్ చూసుకోండి, కేంద్ర ప్రభుత్వం చేసిన దానికి, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చేసిన దానికి, తెలంగాణ ప్రభుత్వం చేసిన దానికి అదే. ఇందాక కూడా గణాంకాలు తీయండి, ఎక్కడ ఎంత పర్సంటేజ్ పెరిగింది, ఎక్కడ ఉద్యోగ అవకాశాలు పెరిగినాయి. మీరు కేంద్ర ప్రభుత్వం నుండి మెడికల్ కాలేజీలు, ప్రభుత్వం నుండి రైల్వే లైన్లు పెంచరు, స్టేషన్లు పెంచరు. ములుగుల గిరిజన యూనివర్సిటీ అన్నారు, సంతోషమే వస్తే మంచి సంతోషం. పసుపు బోర్డు రైతులు ఎన్ని రోజులండి అక్కడ, ఎన్ని రోజుల నుండి పసుపు బోర్డు గుర్తొచ్చిందా? మళ్ళీ ఎన్నికలప్పుడు పసుపు బోర్డు ముందుకు తీసుకొచ్చారు. ఎన్నిసార్లు పాన్ పేపర్ దండాలు చేసారు. భాజపాను తెలంగాణలో ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. తెలంగాణలో కేసీఆర్ గారు ఒక దార్శనికత తోటి, ఒక విజన్ తోటి ముందుకు తీసుకున్నటువంటి నాయకుడు. ఆయన ఉద్యమ నాయకత్వం నుండి ప్రజల కష్ట సత్సాలు తెలిసినప్పటి నుండి రాజకీయ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఒక మహిళలకు పెద్దపీట వేసినటువంటి ఎవరైతే ఉన్నారంటే మా కేసీఆర్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వమే. ప్రతి ఇంటిలో పెళ్లి చేస్తున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్లు ఎక్కడ లేని విధంగా సీఎం రిలీఫ్ ఫండ్లు వైద్యానికి ఎక్కడ లేని విధంగా వెంటనే స్పందిస్తూ వాళ్ళకి ఎక్కడ వైద్యం అందించాలని అక్కడ వైద్యము, హాస్పిటల్స్ ని మొత్తం 3 హాస్పిటల్ గా తీర్చిదిద్దుతున్నటువంటి ఎక్విప్మెంట్ పెడుతున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం. 2 లక్షల 50,000 కోట్ల రూపాయలు
ప్రజలకు ఎన్ని చేయాలి, ఏ విధంగా చేయాలనేది ఒక మంచి విజన్ చేయాలనేది తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఆనాటి పరాయి పాలన నుండి సపరిపాలన నుండి అవమానం నుండి ఆత్మగౌరవం వరకు వచ్చినాం, వివక్ష నుండి సుపరిపాలన వరకు వచ్చినాం, అభద్రత నుండి భద్రత వరకు వచ్చినాం. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఒక మత ఘర్షణలు గాని, ఒక బాంబు పేలుడు గాని ఎలాంటి జరిగినా ఎంత భద్రత? తెలంగాణ ప్రభుత్వ పనితీరు తెలియట్లేదా? తాగునీటి రంగం తీసుకొచ్చి రాళ్ల తెలంగాణ అంటోళ్ళు, రాయిరప్ప బిళ్ళ తెలంగాణ అంటోళ్ళు, పాలమూరు అయితే కరీంనగర్ చుట్టుపక్కల నీళ్లు లేవు, వర్షాధారం లేకుండా ఉన్నటువంటి అట్లాంటి తెలంగాణ ఈరోజు సాగునీటి రంగాన్ని అభివృద్ధి పరచుకొని మరి కొన్ని లక్షల కోట్ల ఎకరాల భూమిని సాగు దిశగా తీసుకొచ్చినాం. వ్యవసాయం దండిగన్నారు, ఈరోజు దండిగా చేసుకుంటున్నాం. కరువు కాటకాల నుండి సస్యశాంతం చేసుకున్నాం ఈరోజు తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో. రఘువర్ధన్ రెడ్డి గారు బీజేపీ మిత్రుడు ఒక ప్రశ్న, కుమార్ యాదవ్ గారు చెప్పండి మీ ప్రశ్న ఇది. బాగా చెప్తా ఉన్నట్లే కానీ ఎస్, ఇప్పుడు మీరే హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరం అన్నాం, వరంగల్ ని కరీంనగర్ ని డల్లా చేస్తాము, రకరకాల విషయాలు మీరే చెప్పిళ్ళు. మొన్న గట్టిగా వర్షాలు పడ్డాయి, జిహెచ్ఎంసీ ముందు కూడా మీ నాయకులు ఏం మాట్లాడింది మీ సెలక్షన్ ముందు. మరి ఎందుకు చేయలేదన్న విశ్వనగరాన్ని, హైదరాబాద్ ని? కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఎంత అవినీతి జరిగిందన్న, ఆ కమిషన్ అంతా ఎవరికి పోయిందన్న? ఇవాళ విశ్వనగరం చేస్తాం, విశ్వనగరం దిశంగా ఒక్క రోజు కాదండి, ఏం చేసిందన్న మొన్న వినాయకుడు ఆ రోజు వెళ్ళేసుకుంటారు. ఇదే హైదరాబాద్ చూసి ప్రభుత్వంలో ఏమైంది? లక్షల కార్ల రోడ్ల మీద ఎంత ఆస్తి నష్టం జరిగిందండి? హైదరాబాద్ ఎంత ఆస్తి నష్టం జరిగింది? గుజరాత్ ఎంత ఆస్తి నష్టం జరిగింది? నాలాలను అప్పటికి ఇప్పటికి చాలా పురోగతిలో ఉన్నాం. మాత్రమే మనకి ఇబ్బంది అయ్యే పరిస్థితి. కానీ ఈ గుజరాత్ లో మన వాతావరణం చూసుకుంటే మన హైదరాబాద్ లో ఉన్నది 5% కూడా కాదండి. అదే ప్రకృతి వైపరీత్యం అయినా దానికి ఏర్పాటు చేసింది. ముందస్తుగా 24 గంటల్లో చేసినటువంటి ప్రభుత్వము గుజరాత్ లో మొత్తం చేసినటువంటి భాజపా గవర్నమెంట్ అక్కడ సమర్థవంతమైన చర్యలు తీసుకున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం